కేసీఆర్ కర్మఫలం, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఏం చేస్తే రిటర్న్ గిఫ్ట్ కింద మనకు అదే వస్తుంది. సో ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు అన్నది ఈయన ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే విశ్లేషణ. తెలంగాణ నా అడ్డా అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన పలువురు నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వంతొచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీర్లు చేసుకొని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాదా? డబ్బు సంపాదనకు అలవాటు పడిన నేతలను, అధికారులను సమాజం కూడా ఒక స్థాయి వరకే మన్నిస్తుంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. తొలి 5 ఏళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా రెండో పర్యాయం రెవెన్యూ తదితర విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్ళింది. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. కవిత అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితులు గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరి అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్కి ఇప్పుడు సంఘీభావం ప్రకటించేవారు కనిపించట్లేదు. తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం ఒక హెచ్చరిక. మొత్తం మీద తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ మహర్జాతకుడనే చెప్పాలి. ఈ అరెస్టు ఏదో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్కు మెజారిటీ లభించి ఉండేది కాదు. రేవంత్ సీఎం అయి ఉండేవారు కారు. కవిత అరెస్టును కేసీఆర్ అండ్ కో ఎంతవరకు ఉపయోగించుకొని ఉండేవారో తెలియదు. కానీ బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని చెప్పుకునే ఒక అద్భుతమైన అవకాశం ఆనాడు బీజేపీకి దక్కేది. కానీ ఇప్పుడు బీజేపీ ఆ పని చేసింది. ఆనాడే చేసి ఉంటే వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్న ఆశ్చర్యం లేకుండుడే. అదను చూసి దెబ్బ కొట్టాలని అంటారు. కవితను అరెస్టు చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ అరెస్టు కేసీఆర్ అండ్ కోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత అరెస్టు జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్ఎస్తో తమకు ఏ అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతిమయం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఆయన పుణ్యమాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారం లేకుండా, డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ అండ్ కో ఇప్పుడు అనుభవిస్తోంది. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకుపోయిన తెలంగాణ ప్రజలు ఎక్కడా రోడ్ల మీదకి రాలే. ఎందుకు వస్తారు? ఆమె చేసిన దందా ఏంది? ఇప్పుడు ఏదైనా కబ్జానో ఇంకోటో అరెస్ట్ చేసినారంటే సరే అనుకోవచ్చు. ఆమె చేసిన సారా దందా, అందులో ఒక మహిళ నేను నన్ను ఇంట్లో విచారించాలి అంటుంది. మరి ఈ మహిళనే మళ్ళా దేశం అంతా తిరిగి సారా దందా చేయడం తప్పు కదా? ఇప్పుడు నేను మహిళని, నన్ను ఇంట్లో విచారించాలంటుంది. మరి అదే మహిళ సరిహద్దులు దాటి సారా దందా చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు? మరి ఇక్కడ మహిళ అన్న యాంగిల్ విచారణ సమయంలో ఎందుకు వస్తుంది? సరే, చట్టంలో రాజ్యాంగంలో అది పొందుపరచబడ్డది కాబట్టి ఆమె తన హక్కును ఉపయోగించుకుంటున్నది. మరి ఒక మహిళగా ఈ సారా దందా చేయొద్దు, అసలు ఇది దుర్మార్గమైన చర్య అని మరి మీకెందుకో ఆ నైతికమైన అంశం మీద అవగాహన ఎందుకు లేకుండా పోయింది? దాని గురించి మనం మాట్లాడాం.